హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ అయిపోయింది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శనివారాల పండుగ వ్లాగ్ అండి. అంటే శనివారాల పండుగ స్టార్ట్ అయిపోయింది కదా, 3 వీక్స్ అయితే శనివారాలు అయితే చేసుకోవచ్చండి. మనకి ఏ రోజు అనుకూలంగా ఉంటే ఆ రోజైతే మనము శనివారాల పండుగ అయితే చేసుకోవచ్చు. మేమైతే ఈ రోజైతే చేసుకుంటున్నాము. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే శనివారాల పండుగ మా ఊర్లో చేస్తున్నారు, కానీ మేము చేసుకోవట్లేదండి. ఎందుకనేది కూడా చెప్తాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయిపోయింది. నా చెల్లి అయితే ఇక్కడ ముగ్గులు పెట్టేస్తూ ఉందండి. ఈ అమ్మాయి అయితే ముగ్గులు పెట్టడమే రేరు, అలాంటిది ముగ్గులు పెట్టేదానికైతే దిగింది. ఇంకా ఇక్కడ ముగ్గులు పెట్టేసి అందులోకి ఎర్రమొన్న అయితే వేసేస్తూ ఉందండి, చుట్టూ బార్డర్స్ అన్నీ. పెళ్ళి కాకముందు అయితే ప్రతిదీ నేనే చేసేదాన్నండి. ముగ్గులు పెట్టడం కానీ, అక్కడ క్లీనింగ్ కానీ, ఇంకా ప్రతి ఒక్క పని కూడా నేనే చేసేదాన్ని. నా చెల్లి అయితే అస్సలు ముట్టేది కాదు. పెళ్ళి తర్వాత అయితే నేను ఇక్కడికి వచ్చినా సరే నా చెల్లి అయితే నన్ను ఒక్క పని కూడా చేయనీదు. అంతే కదండి అక్క చెల్లెలు బాండింగ్ అంటే. పెళ్ళికి ముందు బాగా తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం కూడా. కానీ ఇప్పుడు అమ్మాయికి నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టము. అదేంటోనండి, ఒకరింటికి వెళ్ళేంత వరకు మనకి మన వాళ్ళ బాధ్యత ఇది కానీ, వాళ్ళ ప్రేమలు కానీ మనకి తెలియవండి. ఒకరింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద ప్రేమ కానీ ఏదైనా కానీ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళ ప్రేమ తెలిసొస్తుంది. సేమ్ నాకైతే అలానే తెలిసింది. చాలా అంటే చాలా కొట్టుకునే వాళ్ళమండి మేమైతే. ఎక్కువగా ఆ అమ్మాయి నన్ను కొట్టేది కాదు, నేనే కొడతా అంటే ఎక్కువ. కానీ ఆ అమ్మాయి అప్పుడు నేను చూసిన దానికంటే ఇప్పుడు చాలా బాగా చూసుకుంటుంది నన్ను, అంతగా ఇష్టపడుతుంది. ఇక్కడైతే ముగ్గు పెట్టేసి ఎర్రమొన్న అయితే తీస్తూ ఉందండి. ఇంకా కడపలికేసి కడపకు కూడా పెట్టేస్తూ ఉందండి ఎర్రమొన్ను బొట్టు అంతా. ఇంకా ఇక్కడైతే పసుపు కుంకుమ అయితే పెడతా ఉంది లుక్ కోసం అని చెప్పేసి. హితమ్మ ఇంతసేపు ఇక్కడిక్కడే తిరిగిందండి, ముగ్గు చెడిపేదానికి చూస్తుంది. ముగ్గు అట్లా పెట్టేసి వెళ్తామా లేదా, ముగ్గు అయితే చెడిపేస్తూ ఉంటుంది. ఇంకొద్దుమా ముగ్గు చెడిపొద్దు అనేసరికి సరే అని చెప్పి కూర్చొని నుండి ఇక్కడైతే లేచి వెళ్ళిందండి ఆ అమ్మాయి. ఇంక ఇక్కడైతే ఈ అమ్మాయిది స్టార్ట్ చేసేసి అయిపోయింది. నా చెల్లి బయట క్లీనింగ్ చేస్తా అంటే మా అమ్మ అయితే లోపల క్లీనింగ్ చేస్తూ ఉందండి. ఇక్కడ మా అమ్మ ఇల్లంతా తుడుస్తూ ఉంది. మాప్ స్టిక్ అయితే వాడదండి. ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో మాప్ స్టిక్ వాడలేదు. మా అమ్మే తుడుస్తుంది. ఎందుకంటే మూలల్లో ఏదైనా ఉండిపోతే అది రాదు అని చెప్పి మా అమ్మ ఫీలింగ్ అండి. అందుకోసం అయితే మాప్ స్టిక్ వాడదు. ఇంకా ఇక్కడైతే మా అమ్మ అయితే తలుపు ఇంకా కడుపులో అవంతా క్లీన్ చేసేస్తుందండి. ఇంతకు ముందు రోజు అంటే నార్మల్గా అయితే పండగ అని చెప్తే అంతకు ముందు రోజే క్లీన్ చేసేసేది. కాకపోతే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకొని అయితే క్లీన్ చేసుకోవడం కుదరలేదు మా అమ్మకి అని చెప్పేసి అయితే ఆ రోజే అంటే సాటర్డే రోజే మార్నింగే స్టార్ట్ చేసింది క్లీనింగ్ కూడాను. ఇంకా మార్నింగ్ అయింది. మా నాన్న అయితే కోళ్ళకి మేత వేసేదానికైతే ఎత్తినారండి. దాన్ని అయితే హితం చూస్తా అంది, పట్టుకుందామా వద్దా అనేసి. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే పట్టుకునేకి అవ్వదు, ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారండి, అస్సలు టచ్ చేసేకైతే అవ్వదు. ఇంకా హితం అయితే ఇక్కడ చూస్తూ ఉందండి, పిల్లని పట్టుకుందామా, పట్టుకుంటే అదేమన్నా ఉంటుందా, లేకుంటే అడుగుదామా వద్దా అని చెప్పేసి అయితే ఇక్కడ క్యూట్గా చూస్తూ ఉంది. నేను అడుగుతున్నాను, నీకు కావాలా అని చెప్పి అడిగితే అంటే అవును నాకు కావాలి అని అయితే చెప్తా ఉంది ఇక్కడ ఇది. ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పాయసం చేసామండి. నార్మల్గా అయితే పండగ చేసేటట్టు అయితే ఇలా చేయము, అంటే చాలా ఐటమ్సే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పండుగ చేయట్లేదు కదా, అందుకోసం అని చెప్పి నార్మల్గా అయితే చేసుకున్నాము. ఇక్కడ పాయసం చేసింది, ఇంకా పులిహోర కూడా చేసిందండి. నేనైతే వెజిటేబుల్ రైస్ చేయమని చెప్పాను. ఇంకా మార్నింగ్ టైం కదా, 8 o'clock అంతా క్యారీలకి కాలేజ్ వెళ్ళే వాళ్ళకైతే అయిపోవాలని చెప్పి పులిహోర అయితే చేసేసింది. పులిహోర ఇంకా దాంతోకి చట్నీ అయితే చేసిందండి. చట్నీ ఇంకా దాంతోపాటు బోటీలు అయితే కాల్ చేసింది. మా నాన్న ఒక్కడే వెళ్ళేసి వచ్చారండి గుడిలో వెళ్ళి నామాలు వేసుకొని అక్కడ పూజ ఒక్కపొద్దు వదిలేసి అయితే వచ్చారు. పూజ చేసుకొని ఇంకా అక్కడైతే ప్రసాదం ఇచ్చారంట, ప్రసాదం తీసుకొని అయితే వచ్చారు మా నాన్న. అంటే మా నాన్న పూజ చేసుకొని అక్కడ
ఒక్క పొద్దు వదులుకొని వచ్చేసరికి ఫాస్టింగ్ వదులుకొని వచ్చేసరికి 11 అలా అయిపోయిందండి ఈరోజు. ఇంకా మా అమ్మ అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇంకా దేవుడి సామాన్లు ఉంటాయి కదా పూజవి, వాటినైతే కడుక్కునిందండి. ఇంకా ఈవినింగ్ టైంలో దీపం పెట్టేకైతే కడుక్కునింది. నార్మల్గా అయితే పూజ చేసేస్తుందండి. ఇక్కడ ఇదైతే వెండిదండి, అంటే అప్పుడు దీపావళికి చిట్టి వేస్తారు, దాంతో అయితే మనం దేనికి కావాలంటే దానికి కట్టుకోవచ్చు. నా చెల్లెలు అయితే వెండికి కట్టింది, అందుకని చెప్పి వెండి దాంతో ఇదైతే తీసుకున్నది. ఇంకా నార్మల్గా ఈవినింగ్ అయిపోయింది కదా, నార్మల్గా పూజ అయితే ఇలా చేసేసిందండి. సింపుల్గా అయితే ఒకే జ్యోతి అంటించి అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. బాయ్.